రిపోర్టర్ రిపోర్టర్ ఆటో నుంచి గ్యాస్ బాగా లీక్ అయిపోతుంది పెట్రోల్ బంకులో. ఈ విషయం కొంచెం తొందరగా యాజమాన్యం ఏదైతే ఉండాలో స్పందించాలి. అలా ఎత్తునప్పటికీ ఎవరు కూడా అందరి దగ్గరనే నిల్చుకొని చూస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకోవాలి. ఇది లింగంపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూడవచ్చు. ఆటోలకైనా మొత్తం గ్యాస్ ఒక్కసారిగా రిలీజ్ అయిపోయింది. అందరూ నించొని చూస్తూ ఉన్నారు. ఎలాంటి స్పందించకుండా అందరు దాని గురించి చూస్తూ మరి ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా చూస్తూ అందరూ ఆందోళన పడుతున్నారు. ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా యాజమాన్యాన్ని అడుగుతున్నాం. చూడవచ్చు, ఇది పెట్రోల్ బంక్ పేరు కూడా ఏం లేదు, మరి కన్స్ట్రక్షన్లో ఉందో ఏదో తెలియదు, కానీ ఆటో ఒక్కసారిగా రిలీజ్ అయిపోయింది గ్యాస్. అలాంటి టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా ఇబ్బంది పెద్ద పేలే అవకాశాలు ఉంటాయి. అదే గ్యాస్ పెట్టినప్పుడు లీకేజ్ అయింది అది. అలాంటి టైంలో ఏదైనా ఇబ్బందులు అవుతాయా, పేలే అవకాశాలు ఉన్నాయా? అవకాశం ఉంది, అది పేలే అవకాశం ఉంది. అది ఈ బండిలో చాలా ప్రాబ్లం వస్తుంది. అది ఎక్కువ అంటే గ్యాసే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా రిలీజ్ అయిపోయింది మొత్తం గ్యాస్ అంతా. ఒక్కసారిగా మొత్తము ఓపెన్ అయిపోయింది గ్యాస్ అంతా. మొత్తం ఓపెన్ అయింది. గ్యాస్ నింపినాం మేము 340 రూపీస్ నింపినాం మేము. అది మొత్తం లీకేజ్ అయింది. అది దేనివల్ల అయి ఉంటుంది? అది వాచర్ అది ఏమో అది ట్యాంకీ గురించి ఏమో అంటారు అది. అలాంటప్పుడు మరి అక్కడ ఏమన్నా ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా? ఉంటుంది. ఏమన్నా కొద్దిగా వేడిగా ఏమైనా ఉంటే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళంతా అంత కూల్గా చూస్తూ ఉన్నారు ఎందుకని వాళ్ళందరూ? మరి కొంచెం ఆటో ముందు తీసుకోవడం కానీ అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు? ఏమో వాళ్ళకి రెస్పాన్స్ ఉండదు. మా అమ్మకి ఏదైనా సంఘటన అయితే పెద్ద ఇబ్బందే కదా ఇక్కడ. ఇబ్బంది అవుతుంది మొత్తం. అసలు అలాంటి ఇప్పుడు అట్లా లీకేజ్ కాకుండా కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకు చిన్న విషయం కాదు కదా గ్యాస్ లీకేజ్ అనేది. పెద్ద ఇష్టం అది, పెద్ద ఇష్టం అది. అంత కొద్దిగా చూసుకోవాలి వాళ్ళు, లేకుంటే బండి గుంజుకొని ముందర పెట్టాలి వాళ్ళు. ఒక్కసారిగా అంత సౌండ్ వచ్చింది. మేము అటు నుంచి వెళ్ళే వాళ్ళం కూడా సౌండ్ వచ్చేసరికి వచ్చేసినాం మేము. అవును. ఎక్కడ మీరు ఉండేది? అమీన్పూర్. మీరు అమీన్పూర్, ఆటో అమీన్పూరేనా? అమీన్పూర్. ఇలాంటి లీకేజీలు కాకూడదు కదా, గవర్నమెంట్ మనకు సేఫ్టీ అనేది మనకి ఇస్తుంది కదా. ఏం సేఫ్టీ ఉండో ఏమో. ఇది మొత్తం బండి ఇట్లా మొత్తం ఫాల్తూ బండి వస్తుంది, మొత్తం ఫేక్ బండి వచ్చింది మొత్తం. ఈ విషయంలో ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారా? ఇట్లా కంపెనీ వాళ్ళతో కానీ బజాజ్ ఆటో వాళ్ళతో కానీ మాట్లాడుకోవచ్చు. అది ఏముంది, అది ఒకసారి మన దాని గురించి రిపేర్ చేపిస్తారా, లేకపోతే ఒకసారి కంపెనీ వాళ్ళతో మాట్లాడతారా? ఎందుకంటే పెద్ద సంఘటన అయిందనుకో పెద్ద అందరికీ చాలా ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు బంకా అని ఆటో నీదా? మీ ఇద్దరు ఫ్రెండ్సా? తమ్ముడే. ఇలాంటి అయినప్పుడు ఫైర్ అయ్యే అవకాశం చాలా పెద్దగా ఎత్తులో అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ఉంది అది. అది కొద్దిగా ఏమైనా వేడిగా ఉంటే అది పట్టుకుంటుంది. అది ఇంజన్ హీట్ లేకుంటే అది ఇంజన్ హీట్ ఉంటే మొత్తం పోతున్నాం. మొత్తం పోతుంది బంకు మొత్తం పోతుంది. మొత్తం పోతుంది. ఇంకా బండి ఇట్లా ఇప్పుడు సంఘటన జరిగిందంటే చాలా పెద్ద ఎత్తున అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. మేము అటు వెళ్ళే వాళ్ళం కూడా అంత పెద్ద సౌండ్ వచ్చేసరికి ఇటు దింపుకొని ఇటు వచ్చేసిన నేను. ఏమైందో అర్థం కాక. ఇది చిన్న విషయం కాదు కదా. పెట్రోల్ అంటే ఏదో లీక్ అయిపోద్ది, ఇదేమో బస్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. బంకోలు ఏం స్పందించట్లేదు అసలు. ఏమో వాళ్ళు ఏమంటారు. మీది మీది సిఎన్జినా? ఇట్లా ఓపెన్ అయిపోయింది ఒక్కసారిగా, ఏందంటారు ప్రాబ్లం? అది వాట్సాప్ ప్రాబ్లం కదా. ఏదైనా కూడా ఒకవేళ బస్ట్ అయిందంటే ఒక బంకులో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎఫెక్ట్ అవుతుంది కదా. మరి మీ కంపెనీ నుంచి ఏమైనా మాట్లాడాలని అనుకుంటున్నారా మీరు? కంపెనీకి వెళ్ళి ఇలా జరిగింది
అట్లా అనట్లేదు, బంకు ప్రాబ్లం అనట్లేదు. ప్రాబ్లం అంటలే మనకు కంపెనీ నుంచి బజాజ్ ఆటో కంపెనీ నుంచి వచ్చింది కదా, ఇలాంటి లీకేజీలు కాకూడదు కదా. యాక్చువల్లీ ఏమైనా అయిందంటే మనకు ఇంట్లో ఎంతోమంది ఇబ్బంది పడతారు. మన తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటాను, కానీ అది చెప్పలేడు. ఏ షోరూమ్ వాడు చెప్పలేడు, కంపెనీ మేనేజర్ కూడా చెప్పలేడు. చెప్పాలి, మనం అడగాలి, తెలియదు కావచ్చు అడగాలి. రేపు పొద్దుగా ఏదైనా అయిందంటే దీనికి రెస్పాన్స్ ఎవరు ఉంటారో అడగాలి. ఇప్పటిదాకా ఇలాంటి జరుగుతుందని మీకు తెలుసా అసలు? తెలియదు. ఫస్ట్ టైమా చూడడం అట్లా? ఫస్ట్ టైం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేనైతే ఇలాంటి ఎక్కడైనా జరిగిన సంఘటనలు జరిగినాయి ఇప్పటిదాకా ఎక్కడైనా? జరిగింటాయి, చాలా జరిగింటాయి. దానికి కానీ ఇప్పుడు మన దృష్టికి ఏం రాలేదు కదా. దృష్టికి అయితే రాలేదు, కానీ దాంతో ఈ ప్రాబ్లం ఏం కాలేకుండా ఇందాక ఇప్పటి నుంచి. కానీ ఇప్పుడైతే ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అయితే. ఈ విషయంలో మాత్రం ఎవరు ఊరుకోవద్దు. మన వాళ్ళకి ఆటో సంఘం, నువ్వు ఏడ తీసుకున్నాడు ఆటో సంఘం ఏదైతే ఉందో మన మన ఆటో సంఘం, మీరు ఒకసారి బయటకు వస్తారా? బయటకు రండి. మన ఆటో సంఘం అయితే ఏదైతే ఉందో దాని ప్రెసిడెంట్ అయితే ఎవరైతే ఉన్నారో అతనికి ఈ విషయం చెప్పి దీని గురించి పెద్ద ఎత్తున చర్చించుకోవాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు కదా. ఒక పెట్రోల్ అంటే లీక్ అయిపోయి తింద వెళ్ళిపోద్ది. ఇది బస్ట్ అయిందంటే ఎవరికి ప్రాబ్లం? ఎంతమందికి బంకులో, అది కూడా మనకి ఇలాంటి టైంలో బంకులో అయిందంటే ఇంకా పెద్ద ప్రాబ్లం. ఎంతమంది ఉంటారు పెట్రోల్ పోసుకునే వాళ్ళు, కానీ వందల కొద్దీ ఉంటారు ఇక్కడ. మన వెనుకలో ఇంకా ఎంతోమంది ఉంటారు, ఎంతమందికి ఇబ్బంది అవుతుంది. దీని విషయం మీరు తొందరగా మీరు యూనియన్లో మాట్లాడి బజాజ్ ఆటో వాళ్ళకి కంప్లైంట్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లా జరిగిందండి అని చెప్పేస్తే దీనికి ఎప్పుడు చిన్న విషయాన్ని చిన్నగా వదిలేయకూడదు. ఎప్పుడు సరే పెద్దగా మాట్లాడుకోవాలి, దీని గురించి చర్చించుకోవాలి అందరూ. రేపు పొద్దుగల అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటే ఆపుకునేలాగా చూడాలి. రేపు పొద్దుగల కంపెనీ మనకి ఏమైనా ఇస్తుందా? మనకైనా ఇబ్బంది అయితే మనం కదా ఇబ్బంది పడవలసింది. కంపెనీ ఏమంటారు నేను తీసుకో. మనము ఏమనుకుంటున్నాము, బయట కొంచెము ఎప్పుడైతే కొంచెం మైలేజ్ వస్తుందో ₹1 మిగులుతుంది అని చెప్పేసి మనం ఆటో తోలుకుంటున్నాం, అంతే కదా. పెట్రోల్ బండి నడపలేక కాదు కదా. మనం సిఎన్జి చేస్తున్నామంటే మనకు ఎంత సేఫ్టీ ఇవ్వాలి ఒక గవర్నమెంట్ మనకి. చెప్పింది అన్న తప్ప ఏం లేదు, అంతా మీరు మన ప్రెసిడెంట్ మీకైతే ఎవరైతే ఉన్నారో ఆటోలో మీరు మాట్లాడి దీని గురించి చిన్నగా వదిలేకండి. అవసరమైతే ఎంతమంది రిపోర్టర్ని పిలిపించాలో అంతమంది పిలిపించి మన గురించి మొత్తం గ్రూప్లో పెట్టిద్దాము. ఎక్కదాకా అయితే అక్కడ దాకా మాట్లాడిద్దాం. పెద్ద సౌండ్ రాగానే ఇక్కడ వచ్చేసినాను నేను. పెట్టేసి గ్రూప్లో పెట్టేసి వాళ్ళని రిపోర్టర్ పిలిపి ఆటో యూనియన్ నా నెంబర్ తీసుకోండి, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. మాది నవత టీవీ. ఓకేనా? రైట్. చూసారు కదండి, ఇట్లా బంకులో అనుకోకుండా ఏమంటారు, ఇది గ్యాస్ మొత్తం ఒక్కసారిగా రిలీజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న యాజమాన్యం అంతా కూడా ఎంతో మరి చూస్తున్నారు కానీ ఏం మాట్లాడట్లేదు. దీనివల్ల ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బజాజ్ ఆటో సంఘం అయితే ఏది ఉందో వాళ్ళ ప్రెసిడెంట్తో